మన మనవరాలు బొండ కాడ పెట్టాలి. ఆ! అట్టయితే ఒప్పుకుంటాం. లేదు ఆ టౌన్ కానీ. జైతాల కోవటం అన్నిటిని తిరుగుతాం ఇక. మా పాలు వినకురాతి. ఉన్నతాధికారులను సైతం సంప్రదిస్తాం. పోలీస్ అధికారులను సంప్రదిస్తాం. ఖచ్చితంగా అతన్ని వదిలిపెట్టొద్దు. మళ్ళీ చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వారి యొక్క జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఏం జరిగింది అనేది తెలియనటువంటి పరిస్థితి కూడా గమనించే. సో దీనికి సంబంధించి అయితే మొత్తం మీద వాళ్ళైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇదా తల్లిని వాళ్ళ కూతుర్ని ఎంత దారుణం అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాము. విషన్న వదనంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇక్కడే నమ్మేది ఈ ఊరేనా? ఏం జరిగింది అసలు? చాలా ప్రేమించుకున్నారు ఫస్ట్. ప్రేమించినానే ఈ పుల్ల ఎప్పుడు వాళ్ళ అదనే ప్రెగ్నెంట్ ఉంటే సర్కారు దవాఖానకి చూసిండు ప్రేమలో పడ్డాడు. ఈ పిల్లని నచ్చలేదు, ఒప్పుకోలేదు. ఈ పిల్ల ఒప్పుకోకుంటే అది లేకపోతే నేను బతకరా అని పురుగుల మంది తాగిండు. పురుగుల మంది తాగినాక అక్కడ మంది ఇక్కడ మంది కలిసి తల్లిదండ్రులు కలిసి ఏదో మారతాడు పోని అన్నట్టు పెళ్లి చేసిర్రు. పెళ్లి చేసి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. 9 నెలల దాకా నమ్మించి చేసి మోజు తిరిగినాక ఇప్పుడు రూమ్ లో ప్రెగ్నెంట్. ఎప్పుడన్నా చెప్పిన ఈ లొల్లి అవుతుంది ఏమైతుంది? మీకు ఏం లొల్లి లేదు, ఏది లేదు. అందరితో మంచిగా ఉన్నారు. లొల్లి కాకనే వాళ్ళు నమ్మిండ్రు. నా అల్లుడు నా బిడ్డని నమ్మిండ్రు వాళ్ళు. అంతే. వాళ్ళు వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళ అత్తారింటి కాడ వాళ్ళు ఉన్నారు. అక్కడ హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఒకళ్ళేమో వైజాగ్ ఉంటారు, ఒకళ్ళేమో హైదరాబాద్ ఉంటారు. వీళ్ళ అత్తమామను ఇద్దరి కులాలు ఒకటే అయినాయి. తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా కలిసి ఉంటారు. ఇక్కడే ఉంటాడు కదా. ఏంది మరి పంచాయతీ? ఏం ఇక పంచాయతీ ఏమో భూమి కొన్నారు, 5 లక్షలు కట్నం పోసిరు, బండి కొనిచ్చిర్రు, మళ్ళా 2 గుంటల భూమి కొన్నారు. మొన్ననే కొన్నారు. అంత 4 రోజులు అవుతుంది, 4-5 రోజులు. అసలు బతకద్దు, ఇట్లా నమ్మించి మోసం చేసి బతకద్దు. ఆస్తి కొరక లేకుండా ఆయనకి ఏమన్నా ఇతర వివాహితర సంబంధాలు ఉన్నాయా? ఏం తెలియదు మనకు. ఏమి ఇంట్లో ఉంచుకుంటాం, లేకపోతే నువ్వన్న యావు దాన్ని రమ్మని అన్నదట. తల్లి ప్రేరేపించింది. వాళ్ళ తల్లి చెప్పిందట వారం రోజుల నుంచి. అంటే మనల్ని అని ఇలా అనుకున్నారు అని అనుకున్నారు. ఆయనతో మొన్న రాత్రి ఖర్చు అడుగు అయ్యిండు. అంతే. వాళ్ళకి ఏమి లొల్లి లేదు. అత్తమామతో కట్నం గురించి కట్నం తీసుకురమ్మని అన్నదట అమ్మ. ఇప్పుడు 4 నెలలు ప్రెగ్నెంట్. వానికి శిక్ష పడాలి, కంపల్సరీ ఊరు శిక్ష పడాలి. ఈ ఊరు కంటేనే ఎన్ని పడిన 19 ఏళ్ళ బుజ్జి. మాకన్నా ముంగట పెరిగింది, మాకన్నా ముంగట పుట్టింది, మాకన్నా ముంగట పెరిగింది.